ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు శ్రీవాణి టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్ బుకింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆఫ్లైన్ బుకింగ్ ఏ విధంగా ఉంటుంది, దర్శనం ఏ విధంగా ఇస్తారు, సో బుక్ చేసుకునే ముందు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది నేను చెప్తానండి. తప్పకుండా వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. లేదంటే కనుక పాపం మీకు అమౌంట్ అనేది నష్టపోతారు. ఆన్లైన్ బుకింగ్ వల్ల ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని కూడా మీకు నేను తెలియజేస్తాను. చూసే ప్రయత్నం చేయండి. మీరు ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. శ్రీవాణి టికెట్స్ నిజానికి ఇవి 300 రూపాయల దర్శనం టికెట్, లేదంటే ఆర్జిత సేవ టికెట్లో, అలాగే ఇవి టికెట్స్ కాదండి. మీరు కనుక తిరుమల తిరుపతి దేవస్థానం వారికి దేవాలయాల నిర్మాణం నిమిత్తం మీరు 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తే కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తూ అభినందిస్తూ స్వామివారి మొదటి గర్భ దర్శనానికి మీకు అనుమతిస్తారనమాట అండి. చక్కగా మీరు స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించవచ్చు అనమాట. సాధారణంగా ఈ అవకాశం ఆర్జిత సేవల్లో లక్కీ డ్రా వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా లక్కీ డ్రాలు చాలా సంవత్సరాల బట్టి వేసి అలసిపోయి వేరే మార్గం ఏమన్నా ఉందా అండి, స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి చూడాలని ఉంది మాకు అనుకుంటే కనుక ఈ శ్రీవాణి టికెట్టే ప్రత్యామ్నాయం అనమాట అండి. ఓకేనండి. కాబట్టి ఇది టికెట్ కాదు, మీరు దేవాలయాల నిర్మాణానికి సహృదయంతో స్వామివారి పైన భక్తితో మీరు డొనేషన్ చేస్తున్నారనమాట అండి. ఓకేనండి. ఇందులో మీరు ఏ విధంగా డొనేట్ చేయాలంటే కనుక 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆన్లైన్, 2 ఆఫ్లైన్. ముందుగా ఆన్లైన్ గురించి తెలుసుకుందాం. మీరు టీటీడీ యాప్లోకి వెళ్ళి అక్కడ శ్రీవాణి అని క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి ఇది తిరుపతి balaji.ap.gov.in అనే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. అక్కడ మీరు డొనేట్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీరు ముందుగా వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్లో 2 రకాల వెరిఫికేషన్ కోడ్లు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఓటీపీ, 2 మీరు ఏదైతే జీమెయిల్ ఐడి ఇచ్చారో ఆ జీమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్తుందనమాట. సో ఆ మెయిల్లోకి వెళ్ళి అక్కడ కూడా క్లిక్ చేస్తేనే మీ అకౌంట్ పూర్తిగా వెరిఫికేషన్ అవుతుంది. లేని ఎడల ఏమవుతుందంటే పాపం చాలామంది లాస్ట్ 3 months ఆర్ 4 months బ్యాక్ అనుకుంటానండి, చాలా ఇబ్బంది పడ్డారు. ఏం జరిగిందంటే శ్రీవాణి టికెట్ డొనేట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా అకౌంట్ మీద క్లిక్ చేశారు, ఆ వెబ్సైట్ రీడైరెక్ట్ అయింది. సో అక్కడ లాగిన్ అయ్యారు, ఓటీపీ వచ్చింది, వీళ్ళు అమౌంట్ కట్టేశారు. తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ టికెట్ అనేది దర్శనం టికెట్ బుక్ చేసుకుందామని చూస్తే కనుక మీ అకౌంట్ యాక్టివ్గా లేదు, ముందు జీమెయిల్కి వెళ్ళి యాక్టివ్ చేసుకోండి, ఆ తర్వాత రండి అని చెప్పడం జరిగిందనమాట. సో వీళ్ళు జీమెయిల్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటే టీటీడీ నుంచి ఎటువంటి మెయిల్ ఉండేది కాదు. వీళ్ళు స్పామ్లోకి వెళ్ళి చెక్ చేశారు, మళ్ళీ వెళ్ళి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టారు, ఏం కొట్టినా సరే రావడం లేదు. సో అప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల ఆ విధంగా జరిగిందనమాట అండి. వీళ్ళ అమౌంట్ కట్ అయిపోయింది. తర్వాత వీళ్ళు మళ్ళీ టీటీడీ కాల్ సెంటర్కి ఫోన్ చేసి, వేరే నెంబర్లు ఉంటాయి కదా వాళ్ళకి ఫోన్ చేసి టీటీడీ వాళ్ళకి మెయిల్ పెట్టి ఈ విధంగా జరిగిందని వాళ్ళు చాలా తంటాలు పడి మొత్తం టికెట్ అయితే బుక్ చేసుకున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఓటీపీ వస్తే సరిపోదు, ఈమెయిల్ ఐడికి కూడా ఒక మెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్. ఆ 2 అయిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది కట్టండి. ఫస్ట్ పాయింట్. రెండో సలహా, మీరు పలానా డేట్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు, ఏ ఆగస్ట్ 22కో సెప్టెంబర్ 22కో ఏదో మీ పెళ్లి రోజు పుట్టినరోజు పలానా డేట్ని ఫిక్స్ అయిపోయారు. ఇక టీటీడీ వాళ్ళు ముందుగానే ఆ డేట్కి సంబంధించి దర్శన టికెట్ ఉందా లేదా అన్నది చెక్ అవైలబిలిటీ, దర్శనం చెక్ అవైలబిలిటీ అని ఉంటుంది అక్కడ లింక్, దాని మీద క్లిక్ చేస్తే ముందుగా మీకు ఆ డేట్స్ అని చూపిస్తారు వాళ్ళు, ఏ డేట్ ఖాళీ ఉందో లేదు, ఏ డేట్ ఫుల్ అయిపోయాయి. ముందుగా చెక్ చేసుకుని తర్వాత మాత్రం అమౌంట్ కట్టండి. ఒకసారి అమౌంట్ కట్టేసిన తర్వాత మళ్ళీ మాకు ఆ డేట్లో కావాలంటే అవ్వదు. రెండో పాయింట్. మూడోది, ఇక్కడ అమౌంట్ ఎంత పే చేయాలి, 10,000 రూపాయల, 10,500 రూపాయల అన్నది ఇంపార్టెంట్ అనమాట. చాలామంది శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి టికెట్ ఎంత అంటే 10,500 అని చెప్తారు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే 4 టికెట్లు ఉన్నాయనుకోండి, వీళ్ళు 40,000 ప్లస్ 500 అంటే అది ఒక 2,000, 42,000 ముందు డొనేట్ చేస్తారు. తర్వాత మరలా బ్రేక్ దర్శనానికి మళ్ళీ టికెట్ అనేది పే చేయాలన్నమాట. ఓకేనండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
ముందుగా మీరు 10,000 డొనేషన్ చేయాలి. డొనేషన్ చేసిన తర్వాత మీకు అదే అకౌంట్‌లో కొత్తగా డోనర్ ప్రివిలేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది బాగా డౌన్‌లో. దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో, ఫర్ సపోజ్ నలుగురు కలిపి 40,000 మీరు పే చేశారనుకోండి. 4 బ్రేక్ దర్శన్ టికెట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. మీరు డేట్ కన్ఫర్మ్ చేసుకోండి అని చూపిస్తారనమాట. 30,000 చేశారనుకోండి 3 బ్రేక్ దర్శనాలు చూపిస్తారు. సో, ఆ విధంగా మీరు ముందుగా రూ. 10,000 చొప్పున మీరు డొనేషన్ చేయాలి. 10,500 చేయకూడదు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు రూ. 10,000 డొనేట్ చేశారనుకుందాం. డోనర్ ప్రివిలేజ్‌లోకి వెళ్తారు. అక్కడ మీకు ఒక బ్రేక్ దర్శనం అవైలబిలిటీగా ఉంది. డేట్ సెలెక్ట్ చేసుకోండి అని ఉంటుంది. మీరు ఏదో కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు పేమెంట్ చేసేటప్పుడు బ్రేక్ దర్శనానికి మీరు రూ. 500 కట్టాలనమాట. సో, అక్కడ 500 పే చేయండి అని అమౌంట్ వస్తుంది. సో, అప్పుడు పే చేస్తే మీకు దర్శనం అనేది ఫుల్ అవుతుందనమాట. ఓకేనండి. అక్కడితో కంప్లీట్ అవుతుంది. చాలామంది తెలియక ముందుగానే 500 కట్టేయడము, లేదంటే గనక కన్ఫర్మేషన్ చేసుకోకుండా అమౌంట్ కట్టేయడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, మీరు అలా చేయకండి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అతి ముఖ్యమైనది ఏంటంటే, మీరు ఒక 5గురు, 6గురు కలిపి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి. మీరు ఒకే రూమ్‌లో అడ్జస్ట్ అవ్వడం కష్టం 6 మందైతే. కాబట్టి మీకు 2, 3 రూములు కావాలనుకుంటే గనక ఇద్దరిద్దరు చొప్పున వేరు వేరు అకౌంట్‌ల్లో మీరు టికెట్ బుక్ చేసుకోండి. మీరు 6గురు బుక్ చేసుకున్న టీటీడీ వాళ్ళు ఒకటే రూమ్ ఇస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి. ఒకే అకౌంట్ నుంచి మీకు ఎక్కువ రూమ్స్ కావాలనుకుంటే గనక ఒకే అకౌంట్ నుంచి చేయకండి. ఒక్కో అకౌంట్ నుంచి చేశారనుకోండి మీకు ఒకటే రూమ్ వస్తుంది. కాబట్టి 2, 3 అకౌంట్‌లు మీరు ప్రయత్నిస్తే మీకు 3 రూములు కాకపోతే 3 రూములు వస్తాయి. సో, సింగిల్‌గా పర్సన్‌కి రూమ్ ఇవ్వరండి. సో, కనీసం ఇద్దరు ఉంటేనే రూమ్ ఇస్తారనమాట. ఇది బేసిక్ రూలు. ఇంకొకటి మీరు పోస్ట్‌పోన్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే గనక వారం రోజులు ముందుగా మీకు ఆప్షన్ ఇచ్చారనమాట అండి. ఎలాగా సాధారణంగా టీటీడీకి సంబంధించి ఏ టికెట్స్ కూడా అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వరు. పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వరు. ఓన్లీ శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి ఈ ఆప్షన్ ఇచ్చారండి. మీరు పలానా ఫర్ సపోజ్ డిసెంబర్ 22వ తారీఖుకి మీరు బుక్ చేసుకున్నారనుకోండి. మీకు వెళ్ళడం కుదరలేదని ముందే తెలుస్తుందనుకోండి. కనీసం ఒక వారం రోజులు ముందుగా మీకు తెలిస్తే మీరు మరలా ఈ టీటీడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తే గనక అక్కడ డేట్ పోస్ట్‌పోన్ అని ఉంటుంది. పోస్ట్‌పోన్ మీద క్లిక్ చేస్తే వేరే డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట అండి. వారం రోజులు ముందుగా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇవి ఆన్‌లైన్‌కి సంబంధించిన వివరాలు. అతి ముఖ్యమైనది శ్రీవాణి ట్రస్ట్ టికెట్ రూ. 10,000 సంబంధించి ఒకరికేనండి దర్శనం. ఇద్దరికీ కాదండి. 12 సంవత్సరాల లోపు పిల్లలుంటే గనక మీరు తీసుకువెళ్ళవచ్చు. ఇబ్బందేమీ లేదు. ఇక కొత్తగా రూల్స్ వచ్చాయి గదా! వాటికి సంబంధించి ఏంటి? అంటే ఇప్పుడు మీకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నోళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. చక్కగా దర్శనానికి వెళ్తారు. ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకునే వాళ్ళకి మొన్నటి వరకు ఏ విధంగా ఉండేదంటే, వీళ్ళ ముందు రోజు వెళ్లి దర్శనం టికెట్ తీసుకోవాలి. దర్శనం నెక్స్ట్ డే ఉంటుందనమాట. ఎందుకంటే మార్నింగ్ 10కి శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి దర్శనం అండి. సో, ఇది వీళ్ళ టికెట్స్ మనకు 12 గంటల వరకు, 1 గంట వరకు అమ్మేవాళ్ళు. సో, కాబట్టి అప్పటికే టైం అయిపోతుంది గదా! సో, దానివల్ల వీలు పడేది కాదు. సేమ్ డే వీళ్ళకి ఇవ్వడానికి. అందుకని టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే, ఆగస్టు 1వ తేదీ నుంచి దర్శనం టైమింగ్స్ మార్చారండి శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళది. వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈవినింగ్ మార్చారన్నమాట. ఈవినింగ్ 4:30కి దర్శనం ఇస్తున్నారిప్పుడు. కాబట్టి మార్నింగ్ 10కి మీరెళ్లి టికెట్ బుక్ చేసుకున్నా కొండపైన. సో, మీరు వెంటనే 4:30కి దర్శనంకి వెళ్ళిపోవచ్చనమాట అండి. కాబట్టి ఆఫ్‌లైన్‌లో ఉన్న వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజే దర్శనం అవుతుంది. ఆఫ్‌లైన్‌లో ఎన్ని టికెట్స్ ఇస్తారు అంటే గనక కొండపైన అనగా ఇప్పుడు అన్నమయ్య భవన్ దగ్గరికి మార్చారండి. సో, అక్కడ మనకు 800 టికెట్లు అందుబాటులో ఉంటాయి. 200 టికెట్లు ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో టికెట్స్ ఇవ్వడం అంటే చాలామంది అడిగేది ఏంటంటే, బయట నుంచన్నా వెళ్లి మనం టికెట్ కొనుక్కోవచ్చండి కౌంటర్‌లాగా అని అడుగుతున్నారు. అలా కాదండి. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లోకి ఎవరైతే దిగుతారో ఫ్లైట్‌లో, సో, వాళ్ళకి మాత్రమే ఈ టికెట్ అవైలబిలిటీ ఉంటుందనమాట. బయట వాళ్ళొచ్చి కొనుక్కోవడానికి అందుబాటులో లేదండి. సో, మీరు ఫ్లైట్‌లో నుంచి రావాలనమాట. సో, అన్ని ఎయిర్‌పోర్ట్‌లోను లేదండి. ఓన్లీ రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మాత్రమే అవకాశం ఉంది. సో, అక్కడ మీరు దిగిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి టికెట్స్ ఇస్తున్నారు. 200 టికెట్లు. సో, ఆ టికెట్ తీసుకొని మీరు వెంటనే దర్శనంకి వెళ్ళవచ్చు. ఇక దర్శనాలు నేను ముందు చెప్పినట్టుగానే వీళ్ళందరికీ కూడా మొదటి గడప దర్శనం అనేది ఇస్తారనమాట అండి. సో, మీకు రిపోర్టింగ్ వచ్చేసి 4:30 అని చెప్పాను కదా! ప్లేస్ వచ్చేసి వైకుంఠం కాంప్లెక్స్ 1 ఆర్ 2 ఉంటుందండి. టికెట్ మీరు చూసుకోండి. సో, ఆ 2 దగ్గరికి వెళ్లి వైకుంఠం కాంప్లెక్స్ 2
మీకు రూట్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకు మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా! టెంపుల్‌కి రైట్ సైడ్‌లో మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పక్కనే శుభదం అని ఉంటుంది. శుభదం నుంచి మెట్లెక్కి మీరు వెళ్ళిపోతే పైకి వెళ్తే రోడ్డొస్తుంది. ఆ డౌన్‌లోనే వైకుంఠం కాంప్లెక్స్ 2 అని ఉంటుందనమాట. సో, అక్కడి నుంచి మీరు దర్శనంకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనమాట అండి. మతగత దర్శనంలో వీలుని బట్టి ఏం చేస్తారంటే అండి, ధ్వజస్తంభం లోపల నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనమాట. మామూలుగా బయట నుంచి వెళ్తాం కదా మనం, ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. వీలుని బట్టి ధ్వజస్తంభానికి కూడా మీరు వెళ్లి నమస్కారం చేసుకొని, తర్వాత చక్కగా మొదగడప వరకు వెళ్ళవచ్చు. అక్కడ ఆ టైంకి ఉన్న ప్రసాదాలకు ఏమైనా ఉంటే, పండు, ఫలం ఏదో ఒకటి ఉంటే గనక మీకు ఇస్తుంటారు. శ్రీవాణి టికెట్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో ఆఫ్‌లైన్‌లో, వాళ్ళందరూ కూడా లైన్‌లో ఉండాలండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఒకరు వెళ్లి 4 టికెట్లు తెచ్చేయొచ్చు కదా అనుకుంటారు. అలా ఇవ్వడం లేదండి. వీళ్ళు ఫోటో తీసుకుంటారనమాట, ఎవరైతే టికెట్ కావాలో వాళ్ళకి. సో, తప్పకుండా మీరు లైన్‌లో ఉండాలి. రెండవది అమౌంట్ కోసం, మేము క్యాషే పట్టుకెళ్ళాలా అండి, లేదంటే ఫోన్‌పే గాని యాక్సెప్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఫోన్‌పే, గూగుల్ పే వీటిలకే ఫస్ట్ ప్రయారిటీ అండి. సో, అవి ఉంటే ఇబ్బందేమి లేదు. ఏటీఎం కార్డ్‌ని కూడా తీసుకుంటున్నారు. క్యాష్ కూడా తక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళని బతిమాలితే కనుక తీసుకుంటున్నారు గానీ, మామూలుగా ఫోన్‌పేకి, ఏటీఎం కార్డులు వీటిలిని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, మీరు మొబైల్ తప్పకుండా తీసుకెళ్ళి అందులో అమౌంట్ ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇది శ్రీవాణి ట్రస్ట్ గురించి తాజా సమాచారం అండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే, నేను ఇంకేమైనా మిస్ చేసుంటే గనుక మీరు కామెంట్ చేయండి. మీకు చక్కగా నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.